ఇప్పుడు మనం చూస్తున్నాం అత్యంత విషాదకరమైన వార్త. ఉదయం నిద్ర లేవగానే వార్త విన్న ప్రతి హృదయం కలిచివేసే వార్త. హైదరాబాద్కు కూతవేటు దూరంలో జరిగింది. పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారని పగతో రగిలిపోయిన ఉన్మాది అత్యంత కిరాతకానికి పాల్పడిన ఘటన ఇది. ప్రేమించి పెళ్లాడిన భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కానీ ఈ ఉన్మాది కన్ను మరో మైనర్ బాలికపై పడింది. 2 నెలల క్రితం ప్రేమించాలంటూ మైనర్ బాలికపై వేధింపులకు దిగాడు. సరిగ్గా మే 15న తమ కూతురిని వేధిస్తున్నాడంటూ బాలిక తల్లి షాబాద్ పోలీసులకు రాజ్ కుమార్పై ఫిర్యాదు చేసింది. పోలీసులు చాలా తేలిగ్గా తీసుకొని జస్ట్ పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 2 నెలలు గడవక ముందే బెయిల్పై వచ్చి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6గురిని హతమార్చాడు ఈ నరరూప రాక్షసుడు. ఈ ఘోరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన దారుణం ఉలిక్కిపడేలా చేసింది. జైలు నుంచి బయటకు రాగానే నేరుగా ఇంట్లోని నిద్రపోతున్న భార్య, 2-3 ఏళ్ల వయసున్న పసి మొగ్గలను రాత్రి 10:30 సమయంలో అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా షాబాద్లో నివసిస్తున్న బాలిక ఇంటికి రాత్రి 11 గంటల సమయంలో వెళ్ళాడు. ముందు బాలిక తల్లితో పాటు బాలిక నాయనమ్మను అత్యంత కిరాతకంగా చంపేశాడు. బాలికను బలవంతంగా తీసుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అప్పటికే రాజ్ కుమార్ తెచ్చుకున్న కారులో బాలికను దైవాలగూడ గ్రామ శివారుకు రాత్రి 11:45 తీసుకెళ్లాడు. సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి బాలికపై అత్యాచారం చేసి చంపేశాడు ఈ ఉన్మాది. అక్కడి నుంచి నేరుగా నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి 6గురిని చంపేశానంటూ చెప్పి నేను చనిపోతున్నానంటూ చెప్పాడు. కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్ కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు దాని గురించి వెరిఫై దాని గురించి ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఉంది. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్. బాలిక కుటుంబ సభ్యులు మాత్రం నిందితుడు రాజ్ కుమార్పై షాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలో కూడా ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. కానీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇవాళ ఇంతటి ఘోరం జరిగిందని వాపోతున్నారు. విచారణలో మరికొన్ని విషయాలు తెలుస్తున్నాయి. 6 కాదు, నిందితుడు 7 హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారనే విషయం తెలుస్తోంది. బాలిక తండ్రి ఇటీవలే చనిపోయాడని, అతడిని కూడా ఫుల్లుగా మద్యం తాగించి రాజ్ కుమారే హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారని విశ్వసనీయ సమాచారం అందుతోంది.